హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే బిఆర్ ఆడాం, అది కూడా లేడీ క్యారెక్టర్ తోటి. చూద్దాం బోయా కొడతామా కొట్టమో. మామా నా సిక్స్త్ సెన్స్ ప్రకారం నువ్వు బోయే కొట్టవు మా. అరే నువ్వు గమ్మునుండ్రా ఫస్ట్. ఏమో మామ, నా సిక్స్త్ సెన్స్ అదే చెబుతుంది. అయితే నీ సిక్స్త్ సెన్స్ చెప్పొద్దండ్రా. మా నా శాపం పెడుతున్నా మా, నీకైతే బోయా రాదు. సరే మామ, వీడియోలోకి వచ్చేసే ముందు మనకైతే కలహరి మ్యాప్ వచ్చింది. మనం ఇప్పుడు చేసేది రష్ కాదు, క్యాంపింగ్ చేసి ర్యాంక్ పుష్ చేయాలి. ర్యాంక్ అయితే చాలా తక్కువ ఉంది, రోజు సిఎస్ఏ ఆడుతున్నా కాబట్టి. ఫస్ట్ టైం బిఆర్ ఆడుతున్నా ఈ సీజన్లో, అందుకే ర్యాంక్ పుష్ చేద్దామని డిసైడ్ అయినా. అందుకే మనం గుట్టల్లో, ఇళ్ళల్లో, ఇంటి మీద ర్యాంక్ పుష్ చేయాలి. దాక్కోవాలి మామ, దాక్కోవాలి. దాక్కో మా, నెట్టగా బాటుగాడి ఇంటి మీద దిగి లూట్ చేసుకుందాం ఫస్ట్. ఇంటి మీద ఏం లేదు, కిందికి పోతే మనకు గన్స్ ఉన్నాయి. యూఎంపీ P90 దొరికింది. ఫస్ట్ అయితే అర్జెంటుగా లాంగ్ రేంజ్ గన్ అయితే ఒకటి తీసుకోవాలి. లాంగ్ రేంజ్ గన్ కూడా దొరికింది మనకైతే. ఇంకా మనమైతే పోదాం ఎనిమిస్ దగ్గరికి పోయి. ఇదైతే నా దగ్గర ఇద్దరు దిగిరు మామ. వాళ్ళు ఎట్టిపోయారో ఫస్ట్ వాళ్ళని చూడాలి. అంతకంటే ముందు ఇంట్లోకి పోయి లూట్ చేసుకుని వద్దాం. లూట్ చేసుకోవడానికి ఇక్కడ గన్నులు చాలానే ఉంటాయి ఇంట్లో. పైకి ఎక్కే ముందు యూఎంపీ పట్టుకొని ఇవ్వడం, నా వెనకాల నుంచి హెడ్ టప్ 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 అని కొట్టినాను అనుకో, ఏం లేమ్మా ఇంకా మళ్ళా టూప్ టూప్ అని ర్యాంక్ మైనస్ అయ్యింది. అసలుకి ఫస్ట్ మ్యాచ్ మా ఇది, అందుకే ఆచి తూచి ఆడాలి ఈ మ్యాచ్ని. ఫస్ట్ ఇక్కడ ఈ డ్రోన్ని పంపిద్దాం. ఇక్కడ డ్రోన్ ఉంది, ఈ డ్రోన్ అయితే అటే పంపిద్దాం. వాడి ఇటెప్ దిగిండని అనిపిస్తుంది నాకైతే. పంపించా డ్రోన్ అయితే. చూద్దాం, ఆ డ్రోన్లో రెడ్ కలర్ది అయితే వస్తుంది కదా మార్క్, అది రాగానే వాడు ఎక్కడుండో అర్థమైపోతుంది, ఇటేపు ఉండో లేకపోతే ఇటేపు ఉండో. అందుకే ఇప్పుడైతే మనం చూద్దాం వాడు ఎక్కడుండో. అగో మామ వచ్చింది, వాడు ఇటేపే ఉండు, వచ్చింది మామ. ఆడ వెండింగ్ మిషన్ దగ్గర ఉండు వాడైతే. పోదాం, ఫాస్ట్గా పోదాం. వాడు ఎక్కడుండో చూడాలి ఇప్పుడు. వెండింగ్ మిషన్ దగ్గర ఉన్న వాడికి 1 ట్యాప్ కొట్టాలి మా. యూఎంపీ తోటి స్ప్రే దింపుతా. చూడండి మా వీడు ఎక్కడుండో చూసి చెప్పండి. వీడైతే ఆ వెండింగ్ మిషన్ దగ్గరే ఉంటాడు నాకు తెలిసి. వాడు ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం. అరే మామ, వెనకాల నుంచి కాదు ఎక్కడ గ్లో ఇది మొత్తం దొంగాట ఆడుతుంది మా. వెనకాల నుంచి కాలుతుంది. ఎంతకైనా స్టాంటింగ్ వేసి ఇన్ని కొడదాం. వెళ్తూ ఫస్ట్ అయితే హీల్ చేసుకొని తర్వాత కొడదాం. నిన్ను ఇంకొకటి వేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ చేద్దామని, ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ చేసి శాంటిన్ వేసుకొని పోయి తుప్పు అని హెడ్కే హెడ్ షాట్ మా. ఇది హెడ్ షాట్ పడ్డదు వాడికైతే. హీల్ చేసుకోవాలి. ఫుల్ మెడికెట్ అయితే వేసుకుంటున్నాం మనం. వీటి కాడ లూట్ అయితే ఏరుకుందాం. లూట్ అయితే మంచిగా లేదు మామ వీడి దగ్గర. ఇంకొకటైతే దిగిండు, వాడెక్కడుండో ఇప్పుడు ఎత్తుకాలి. వాడిని ఎత్తికినాక వాడిని కొట్టి ప్లేస్ అయితే చేంజ్ చేద్దాం. సేఫ్ జోన్ కూడా పడ్డది మా. మరి వాడిని కొట్టి సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం. జోన్ కూడా షేక్ అవుతుంది, వీడు ఎక్కడ ఉండో అవ్వట్లేదు. ఫస్ట్ అయితే రివైవల్ చార్జ్ చేసుకుందాం. వచ్చినా ఇంకొకసారి బతకొచ్చు, ఇంతకైనా మంచిది. ముందు జాగ్రత్త అంటే ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా కొడితే స్పీడ్గా అవుతుందంట మా ఫ్రెండ్ గారు అయితే చెప్పిండు. అందుకే ఊకంటే దాన్ని టూప్ అని గుద్దుతున్నా. గుద్దుదాం మరి. ఈలోపు రివైవ్ అవి చూసి ఎనిమిగాడు వస్తుందో రాడో చూద్దాం. అప్పుడు మేము వచ్చి మ్యాప్లో ఒకటి మేము వాడింటి క్యారెక్టర్ స్కిల్ చేస్తున్నాం. రివైవ్ అయితే అయిపోయింది. వాడు యా నుంచి కొడుతున్నా కూడా అర్థం కావట్లేదు అన్న. వాడు ఎక్కడ విజేప్ అయితే ఉండు కానీ వాడు ఎక్కడ ఉందో అవపడట్లేదు. బండానిక దాచుకొని ఫస్ట్ వాడిని ఎతికినాక హీల్ చేసుకుందాం. హీల్ చేసుకొని వాడిని ఎతకాలి మా. ఇప్పుడు వాడు ఎక్కడుండో చూడాలి. వాడు నేను ఇంకా గ్లోవల్ వెనకాలే ఉన్నా అనుకుని వాడు గ్లోవల్ వేస్తుండు మా. వాడు బండిని కాల్చింది మా. ఇందాక నేను హీల్ చేసుకోకపోతే పుట్టుపుక్కని ఉన్నామా. అవపడ్డాడు మా. వాడు అక్కడ ఉండు మా, ఆ డ్రాప్ దగ్గర ఉండు. వాడికైతే పోవాలి మనం. శాంటిన్ వేసి ఇంతకైనా మంచిగా శాంటిన్ వేద్దాం. ఇక్కడ
వేసి పోదాం. వా వాడికి అలా వాడికి కూడా వన్ టైం కొట్టాలి. ఉడ్పీకర్ ఉంది అసలు మన చేతిలో చూసుకోండి. ఉడ్పీకర్ అవపడుతుందా మీ అందరికి? అవపడుతుంది అనుకుంటా. ఫస్ట్ అయితే ఇక్కడ చుట్టుపక్కల చూద్దాం. వాడు గురుమామ డ్రాప్ లూట్ చేస్తున్నాడు. వాడిని కొట్టాలా ఫస్ట్. అయితే అటు ఇటు కొంచెం మూమెంట్ ఇవ్వాలా. ఇచ్చినాక వాడి డ్రాప్ లూట్ చేస్తున్నాడు. చేయనిచ్చండి. సగం చేసినాక కొడదామా ఈ నుంచి లాంగ్ రేంజ్ నుంచి. టుక్ 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 అయిపోయింది మా. ఈయనైతే సక్సెస్ఫుల్లీ వీటినైతే చేసినాం మనం. అయితే ఇక్కడ వీటి దగ్గర లూట్ చేసుకొని సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం. జోన్లో మనకైతే మంచిగా రాదు మామ. అసలు ఎందుకో మా ఎప్పుడైనా అంతే జోన్లో మనకి కలవదు. అందుకే సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం. స్పీడ్గా ఇందా నుంచి ఆ జీప్ని అంత స్పీడ్గా అవుతుంటే ఏ గన్ ఉందాం అనుకున్నా. మిషన్ గన్ మా అదే గ్లోవాల్ వేసుకుంటే టుప్ టుప్ అని మెలుగు కొడతారు మా. అందుకే బండి వెనక పోయి దాచుకున్నా. ఇప్పుడైతే కార్ వేసుకుని వస్తున్నా. ఎవడో జీప్ వేసుకుని వస్తుండు. వాడికి దొరికితే దుమ్మని గుద్దించి కాలంలో పడేస్తాడు మనల్ని. అందుకే దాక్కోవాలి. వాడు ఆడుండు. ఎక్కడ మా ఇక్కడ సౌండ్ వచ్చింది మా. ఆవిడవాడు మా వెనకాల నుంచి పోతున్నాడుకో. వాడిని జగలని పోని మా మళ్ళా గెలికినాం అనుకో. దాన్ని తీసుకొచ్చి గుద్దిండు అనుకో మనం మటాష్ అయిపోతాం. సేఫ్ జోన్కి వెళ్ళిపోదాం ఫస్ట్. అయితే సేఫ్ జోన్కి వచ్చి ఎవరినొకరు నేను గెలకాలి మా. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. తెలుసుగా మనకి మనశ్శాంతి ఉంటుంది ఎవరినొకరిని గెలికితే. అందుకే ఇప్పుడు ఎవరినొకరిని గెలకాలి మా. గెలికే ముందు మీరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు పెడదాం రోజు రోజు. చూద్దాం ఇక్కడ ఎవడన్నా ఉండేమో. ఎవరు లేడు ఇక్కడ. దీన్ని పలగొడితే దీనికి కాలిస్తే ఎవడో ఒకడు వస్తాడు కదా మా సౌండ్కి. కాల్దాం. కాల్చినాం. దీని మీదకి అయితే బాంబులు ఇచ్చేద్దాం. ఫైటింగ్ అవుతుంది అనుకుంటారు కదా. చూద్దాం ఎవడన్నా. జీప్ కూడా వస్తున్నా. ఫుల్ డ్యామేజ్. ఇంకో కొన్ని బుల్లెట్లు ఇంకొక బుల్లెట్ రా. ఇంకొక బుల్లెట్ మా. వాడు వచ్చిపోతాడు మా. ఒక్క బుల్లెటే. ఇంకా ఒక్క బుల్లెటే మా. వాడి మీద క్రచ్ చేసినాం అనుకో వాడు ఏదంతా హెడ్ షాట్ కొడుతుందో కూడా తెలియదు. అందుకే దాక్కొని నుంచి ఈ దొంగ ఆట ఆడాలి ఈ మ్యాచ్ అయితే. ఎందుకంటే ఇది రోజు ఆడే ఆట కాదు. ర్యాంక్ పుష్ ఇది అయితే. ఇందులో కనుక ఓడిపోయినాం అనుకో ర్యాంకు మైనస్ అయిపోతుంది మళ్ళా. అందుకే చూద్దాం. ఇక్కడ దాక్కొని చూద్దాం వాడు ఎక్కడుండో. ఇటేపు వచ్చి చూద్దాం మరి. రేడి మా శాంటీనా వదిలింది మా. మన కాడ కూడా ఉంది. మనం వదిలేము శాంటీనా. కాకపోతే ఇప్పుడు వదలం. మనం టైం వచ్చినప్పుడు వదులుదాం శాంటీనా. ఫస్ట్ అయితే వాడిని కొట్టాలి. వాడు ఎక్కడుండో దాక్కుందాము. వదిలేమా వాడితో ఎందుకు లేదు కానీ ఫస్ట్ అయితే మనం సేఫ్ జోన్కి వెళ్ళిపోదాం. అలా జోన్ షేకింగ్ అవుతుంది. ఎందుకు మా తీట వాడిని అనవసరంగా గెలికినాం మా. సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం మనం అయితే. నెక్స్ట్ సేఫ్ జోన్కి వెళ్ళిపోయాక ఆడవాడు దొరుకుతా అనుకోడు ఇక చలో. సేఫ్ జోన్కి వెళ్ళిపోయే ముందు లైక్ చేసుకున్నారా మా? ఇందాక మీరు చేసుకోండి మా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఊరు మార్చారు గుద్దిన మా. చూసుకోలేమా నేనైతే. అయినా ఏం కాదు మనకైతే. మళ్ళా ఈసారి కాకుండా ఇంకొకసారి కూడా రివైవ్ వచ్చింది. మనం అయితే క్యాంపింగ్ చేద్దాం. ఏడన్నా ఇల్లు పైన ఎక్కి క్యాంపింగ్ అయితే చేద్దాం. ఏడెక్కుతాం అంటే మంచి ఒక ఇల్లు పైన ఎక్కి క్యాంపింగ్ అయితే చేద్దాం. మరి క్యాంపింగ్ చేస్తే లాస్ట్ దాకా ఉంటాం కదా మా. చూడండి దిగాం మనం అయితే. చూసుకో ఈ నుంచి అయితే ఎవడో ఒకడు వస్తాడుగా వాడిని అయితే ఈ నుంచి పండుకొని పట్టుకున్నాయి. ఫస్ట్ శాండీ అప్పుడే ఫైనల్ ఫైటా. ఇంకా 10 ఉన్నారు మా. ఫస్ట్ అయితే ఇక్కడ దాక్కుందాం. అక్కడ చూడండి మా. అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు. ఊకంటే అటు ఇటు తిరుగుతున్నాడు. వాడికి కనుక మనం క్లియర్గా పడినాం అనుకో హెడ్ షాట్ వేస్తాడు. అందుకే కిందికి పోయి ఒక గన్ను తెచ్చుకున్నాము. గన్ను తెచ్చుకుని ఆ తర్వాత వాడిని కొడదాం. మంచి గన్నులు చూసుకున్నాం.
యూయా యూఎంపి దొరికింది మా. వాడేమి అగో మా అక్కడే ఉండేవాడు మా కాలుస్తున్నా వాడు. ఫస్ట్ అయితే వాడిని కొడదాం. స్కోప్ వేసి మా ఫుల్ డ్యామేజ్ మా వీడికి కూడా. రష్ చేద్దామా వద్దా మీరే చెప్పండి. మళ్ళీ ఫైనల్ ఫైట్ మా ఇట్ అయిపోతున్నారేమో మా ఒక్కొక్కళ్ళు. 5కి వచ్చిర్రు మా అప్పుడే. నాకు 10 ఉన్నారుగా మా అప్పుడే 5కి వచ్చిర్రు. మీకైతే రష్ చేద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ దాక్కొని ఇటు నుంచి స్ట్రైట్కి పోతే వాడు కొట్టేస్తాడు మా. అందుకే ఈ వెనకాల నుంచి అయితే పోదాం మనం. వాడు నాకు తెలిసి పక్కా ఇంట్లో ఉంటాడు. చెప్పినగా మా వాడు ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు. వాడు గ్లోవాలి అనుకుంటాడు. చూడండి మా వాడు దొంగ. మళ్ళా గ్లో లేచింది మా. ఇక్కడ వాడు మా ఇడు నీకు ఇక్కడ కాకుండా వాడు పక్క అటు నుంచి అయితే వస్తుంది. అవి వచ్చింది మా చెప్పలేను. ఇప్పుడు చూడండి వానెట్ట. అరే మా ఏం పర్లేదు మా పర్లేదు మనకైతే. మళ్ళీ రివైవ్ వచ్చింది. ఏం పర్లేదు. మళ్ళీ మంచిగా ఆడదాం. ఇప్పుడైనా బోయా కొట్టాలి ఎట్లయిన చేసి. అరే నువ్వు ఆగురా నాయన. ఊగాని 6th సెన్స్ ఏంద్రాని 6th సెన్స్ కావాలా. ఆవు బోయా నీ పక్కా కొడతా చూడు రాదు. ఖచ్చితంగా కన్ఫామ్ బోయా కొట్టాలి నేను. కొడతారా బాయ్ నేను కొడతా బోయా. చూడు నువ్వు చూస్తుండు. నేను లోడ్ చేసుకుంటున్నాక ఆగరాదు. సైలెంట్గా ఉంటుంది ఎక్కువసేపు. ఒక బొబ్బు అని మొత్తుకుంటా ఊకే. అయినా అరే మామ నీ వాయిస్ ఏంది అట్లా ఉంటుంది. అది కాదు మా కొంచెం నీ వాయిస్ వెరైటీ ఉంటుంది మా. అని కాదు మా కొద్దిగా నీ వాయిస్ చిన్నపిల్లలు లెక్క ఉంటుంది. కాకపోతే నువ్వు నాకంటే పెద్దోడిగా మా. వై నా వాయిస్ ఏమి ఇట్లుంటుంది. నీ వాయిస్ అంతా చిన్నపిల్లలు లెక్క ఉంటుంది ఎందుకు. ఏం ఏం యాప్ మా అది. ఏ రాయ్ స్టార్ వాడుతుంది కదా. యాప్ పేరు చెప్పలేమో నేను కూడా వాడతా. వద్దులేమో నాకు. నువ్వే వాడుకో ఆ యాప్. నేనేదో జోక్ చేసినామా. సర్లేదమ్మా ఇందాక మనల్ని అడుగుతున్నాడు ఈడ ఉండు ఇంకో గ్లో వాళ్ళు టైంలో వస్తుండు పందిమా వాడు అయిపోయిండు. గ్లో వాళ్ళు వేసి ఊరిమా రే వెనకాలండు మా చూసుకోలేమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా. బాయ్ బాయ్.